హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే చేపల కూర చేయబోతున్నాను. అందులో డ్యామ్ నుంచి తీసుకొచ్చిన చేప అనమాట. ఇది మోసా అంటారు. సో దానికోసం అయితే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ½ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు వేసేసి పౌడర్ చేసుకోవాలి. అండ్ 1.5 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి మోస్ట్లీ కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత 3 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలండి. కాస్త వేగిన తర్వాత టమాటా గుజ్జును అయితే ఒక కప్పు నిండా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఒక 4 టమాటోస్ నుంచి తీసిన ప్యూరీ అన్నమాట. సో చేపల కూరలో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను. మనము డైరెక్ట్గా ఈ టమాటా ముక్కలు అయితే యాడ్ చేయకుండా. సో అది వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇది కాస్త బాగా గట్టిగా మగ్గాలన్నమాట. ఆ టమాటా వాసన అనేది ఇందులో నుంచి పోవాలి. ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాలి. అప్పటి వరకు కాస్త తిప్పేసుకొని ఉడకబెట్టుకోవాలండి. నెక్స్ట్ అందులో మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇది 2.3 కేజీ చేప కాబట్టి ఖచ్చితంగా అయితే పడుతుంది, కొంచెం ఎక్కువే. అండ్ 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాము, ఇంట్లో చేసింది కాబట్టి. బయటదైతే కొంచెం తగ్గించుకుంటే మంచిది కారము. నెక్స్ట్ ఉప్పు వచ్చేసి కొలతలు అయితే ఏం లేదు, సరిపడా ఉప్పు అయితే కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను, అంటే రాక్ సాల్ట్ అనమాట. ఇది టేస్టీగా ఉంటుంది కూరకి. నెక్స్ట్ మనము ముందుగానే చింతపండు నానపెట్టుకొని దాని గుజ్జును తీసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. అదైతే యాడ్ చేసేసుకుంటాను అనమాట. యాడ్ చేసేసుకొని ఒక హై ఫ్లేమ్లో కరెక్ట్గా ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకున్నామంటే ఇది మొత్తం మరిగిపోతుంది. మరిగిపోయిన తర్వాత మనము ఇది తీసుకెళ్ళి మనం చేపలు ముందుగానే అరేంజ్ చేసి పెట్టేసుకుంటాము ఒక ప్యాన్లో. అవి అటు ఇటు కదిపేదానికైతే కుదరదు. మనము 2 చేతులతో దాన్ని పట్టుకొని తిప్పుకునే దానికైతే పాసిబుల్ అవుతుంది. సో అలానే చేపల కూర అందరు మోస్ట్లీ అలాగే కలుపుకుంటారు కాబట్టి. నెక్స్ట్ ఇవి బాగా మరిగిపోయాయి. సో అవి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము చేపలు అరేంజ్ చేసుకున్న దాంట్లోకి. నెక్స్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ముందుగానే పచ్చిమిరపకాయలు అయితే మిడిల్లోకి కొంచెం ఘాటు పెట్టి పక్కన పెట్టుకున్నాను. అవైతే ఒక 10 వరకు యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి కారం ఎక్కువ లేవు కాబట్టి. అండ్ ఈ పులుసులోకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఒక 12 పీసెస్ ఆఫ్ మ్యాంగో అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి, రా మ్యాంగో. పులుపు ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక కబుక్కున తీయగా ఉంటే ఇదైతే బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే మిక్సీ వేసేసుకున్న ఆ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికిపెట్టుకుంటే చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర జెల్ అయితే తీసేసానండి. ఇది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అంతే అండి, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రెసిపీ అయితే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.